గురుమంత్రానికి శ్రీ విద్యలో అత్యంతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. సామాన్యమైనటువంటి ప్రాముఖ్యత కాదు. నగురోరధికం నగురోరధికం. గురువు కన్నా మించినటువంటి ఇది ఏది కూడా లేదు. తత్వజ్ఞాన పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుగీతలో స్కాంద పురాణంలో గురుగీత అని ఉంటుంది. ఆ గురుగీతలో ఈ శ్లోకాలనే ఉన్నాయి. అందులో తస్మై శ్రీ గురవే నమః అనే ముగుటంతో 29 శ్లోకాలు ఉంటాయి. సామాన్యంగా గురుగీత చదవనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. చదివి తీరాలి. మీరు కనుక చదవకపోతే ఆ గురుగీత మీద నేను ఉపన్యాసాలు ఇచ్చాను, యూట్యూబ్లో ఉన్నాయి, మీరు తీసుకుని వినండి. గురుగీత ఆ హెడ్డింగ్తోనే నేను ఉపన్యాసాలు ఇచ్చాను, మీరు తీసుకుని వినండి. ఇప్పుడు ఈ నగురోరధికం, ఆ గురువు కన్నా గొప్పవాడు ఎవరు లేరు అని చెప్పాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ, మనతో కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపం ఆయన. కొంతమంది చెప్తూ ఉంటారు, మా గురువు గారికి ఏం తెలియదండి అని. మీ గురువు గారికి తెలియవలసిన అవసరం ఏం లేదు. గురు పరంపర ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఆదినా సమారంభం, అక్కడి నుంచి ఇక్కడ దాకా వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు నీ అనుమానాలు తీరుస్తారు. నీకు వచ్చిన అనుమానం ఎవరు తీరుస్తారు అంటే మీ గురువు గారే తీరుస్తారు. ఇప్పుడు నువ్వు చెప్పుకున్నటువంటి ఈ గురు పరంపరలో ఎవరో ఒకళ్ళు వచ్చి నీకు అనుమానం తీరుస్తారు. వాళ్ళల్లో జీవన్ముక్త చరంతేతే త్రిశ్లోకేషు సర్వదా. జీవన్ముక్తులైనటువంటి గురువులు ముల్లోకాల్లోనూ కూడా పైన తిరుగుతూ ఉంటారు, ఆకాశంలో తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతూ సమర్థుడైనటువంటి శిష్యుడు ఎవరైనా భూలోకంలో దొరకపోతాడా అని చూస్తూ ఉంటారు వాళ్ళు. అలా కనుక వాళ్ళకి ఎవరైనా దొరికినట్లయితే అతన్ని ఆవహించి, అతడికి తెలియకుండా అతన్ని ఆవహించి అతనితో అన్ని పనులు కూడా చేయించుకుంటారు. పుస్తకాలు రాయటం కానీ, ఉపన్యాసం చెప్పడం కానీ, లేకపోతే విద్యా వ్యాప్తి, ఇదంతా కూడా అతనితో చేయిస్తారు. దీనికి కారణం ఎవరు అంటే గురువులు. అందుకే ఆ గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ముందు మనకి ఉండాలి. మనకి ఉంటేనే ఈ విద్య అనేది మనకు అబ్బుతుంది. లేకపోతే అసలు విద్య అబ్బదు మనకి. ఆ గురువుల యొక్క కృప పూర్తిగా ఉండాలి. వాళ్ళు ఇలా చేస్తారా అనే అనుమానం వస్తుంది. అలా జరుగుతుందా? తప్పనిసరిగా జరుగుతుంది. ప్రాక్టికల్గా మీకు నేను చూపిస్తాను. నేనే ఉదాహరణ. నేనేం చదువుకోలేదు, అంటే సంస్కృతం అనేది నాకు రాదు, నేను వేదం చదువుకోలేదు, నేను ఏ రకమైనటువంటి ఇది లేదు. మామూలుగా ఏదో కాలేజీలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చెప్పుకునేవంటే కామర్స్ లెక్చర్ అని, అంతవరకే. మరి నాతో ఇన్ని రకాలైనటువంటి పుస్తకాలు రాయించాడు. నేను రాసిన పుస్తకాలు దగ్గరగా 85 పుస్తకాలు ఉన్నాయి ఇప్పటికి. అన్నీ ప్రఖ్యాతి చెందినటువంటి పుస్తకాలే, ఏది తీసేయడానికి వీల్లేదు. మరి అన్ని పుస్తకాలు రాయించాడు, నాతో ఇన్ని ఉపన్యాసాలు చెప్పించాడు. శ్రీ విద్య మీద, బ్రహ్మసూత్రాల మీద ఎన్ని ఉపన్యాసాలు చెప్పానో యూట్యూబ్లో చూడండి. ఎవరికి ఏ అనుమానం వచ్చినా దాన్ని యూట్యూబ్లోనే చెప్పేస్తున్నాను, అందరికీ అది చేరాలి అని. మరి నాతో ఇన్ని పనులు చేస్తున్నది ఎవరు? కేవలము ఆ గురువులు. కాబట్టి గురు కృప అనేది ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు తప్పించి, లేకపోతే మీరు చేయలేరు. అందుకని గురుమంత్రం అనేది మీరు తప్పనిసరిగా దాన్ని జపం చేసి తీరాలి.